హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంటి దేవుడి గుడికి అయితే వెళ్ళాము. బలభీమసేన దేవాలయము మోతకపల్లి కర్ణాటక బార్డర్లో ఉంటుంది. బలభీమసేన అంటే ఆంజనేయ స్వామి అండి. సో ప్రతి ఇయర్ డిసెంబర్లో అక్కడ జాతర అనేది జరుగుతుంది. డిసెంబర్లో జాతర అయితే ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పెట్టారు అని మీకు డౌట్ రావచ్చు. సో నేను అప్పుడు షూట్ చేశాను, కానీ వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాయి అని చాలా ఫీల్ అయ్యాము. మొన్న రీసెంట్గా కనిపించాయి, బాగానే కనిపించాయి అని అనుకొని ఇంకా ఇప్పుడైతే ఈ వీడియో అనేది పెడుతున్నాను. సో లోపలికి ఎంట్రీ అయిపోతున్నామండి. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది, అంటే 5000 సంవత్సరాల క్రితందన్నమాట. ఈ ప్లేస్లో కొంతమంది మునులు ఋషులు తపస్సు చేస్తూ ఉండగా పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం తిరుపతిలో జరుగుతుందన్నమాట. ఆ కళ్యాణం చూడటానికి దేవదేవతలు భూలోకానికి విచ్చేశారు. ఆంజనేయ స్వామి కూడా వచ్చాడు. ఆంజనేయ స్వామి ఈ దారి పొడుగున వస్తుంటే మునులని ఋషులని చూశారన్నమాట. వాళ్ళని చూసి అనుగ్రహించారు. వాళ్ళు కూడా తిరిగి ఆంజనేయ స్వామిని ఇక్కడ ఉండమని, మమ్మల్ని ఉద్ధరించమని కోరారు. సరే అని ఆంజనేయ స్వామి చెప్పి పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడటానికి తిరుపతి వెళ్ళారన్నమాట. వెళ్ళి వచ్చాక స్వయంభూగా ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండిపోయారు. ఇంకా ఆ విగ్రహానికి మునులు ఋషులు పూజలు చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ కాలం అయిపోయాక విగ్రహానికి పూజలు అనేవి జరగలేదు. ఒక రాజు 8th సెంచరీ ఆ టైంలో ఈ గుడి కట్టించారు. మళ్ళీ అప్పటి నుంచి పూజలు జాతరలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చాలా పెద్దదండి. నేనైతే షార్ట్గా చెప్పేశాను. నెక్స్ట్ టైం వీలుంటే మళ్ళీ బ్రీఫ్గా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా పిల్లలు, మా హస్బెండ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా ఈ టెంపుల్కి అయితే మేము వస్తాము. వచ్చి అక్కడ మేము అరటి పండ్లు అనేవి పంచి పెడతామండి. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము, ఒక్కొక్క డజన్ అనేది. ఈసారి 16 డజన్స్ అరటి పండ్లు అయితే పంచి పెట్టాము. ఇంకా ఇంతేనండి ఈ మినీ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్. Come on,